థ్యాంక్ యూ సార్. కేవా కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర. నేను మాట్లాడుతున్నాను. ఈ కంపెనీ పేరు కేవా కైపో ఇండస్ట్రీ. ఈ కంపెనీలో పర్సనల్ కేరు, హెల్త్ కేరు, బ్యూటీ కేరు, అగ్రికల్చరు, వెటర్నరీ ఇలా దాదాపుగా మనకు 650 ప్రోడక్ట్ల పైన మనకి కంపెనీలో ఉన్నాయి. ఈ కంపెనీ పంజాబ్ లూధియానా హెడ్ ఆఫీస్. ఈ కంపెనీ ప్రోడక్ట్లన్నీ కూడా మన ఇండియాలో అన్ని రాష్ట్రాలకు సప్లై చేస్తూ మన ఇండియా నుంచి బయట 66 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 110 మంది సైంటిస్టులు, 10 మంది ఇంటర్నేషనల్ డాక్టర్లు, 130 సర్టిఫికెట్లు పెట్టుకొని ప్రోడక్ట్లు తయారు చేస్తున్నటువంటి గ్రేట్ కంపెనీ. ప్రతి ప్రోడక్టు మన పంటికి, మన కంటికి, మన ఒంటికి అంటే మన బాడీకి, పర్యావరణానికి ఎక్కడ ఎలాంటి హానికరం లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్గా ఫుడ్ సప్లిమెంట్గా తయారు చేస్తున్నటువంటి గ్రేట్ కంపెనీ. ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు వాళ్ళు ఎక్కడైతే ఎన్ని రకాలుగా షాపింగ్ చేస్తారో అన్ని రకాల ప్రోడక్ట్లు మ్యాక్సిమం ఇక్కడ దొరుకుతాయి. సో ఈ ప్రోడక్ట్లు మనం కొనుక్కోవడానికి ఫస్ట్ ఒక మెంబర్షిప్ తీసుకోవాలి. ఆ మెంబర్షిప్ వచ్చి 1+1 ఆఫర్ ఇస్తారు. కాబట్టి మనకు బ్యాంకు, పాను, ఆధారు ఈ ప్రూఫ్స్ కనుక మనం ఇచ్చినట్టయితే మనకు ఐడి నెంబర్ ఫ్రీగా ఇస్తారు. ఎక్కడ మనము డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఈ తర్వాత మనము అన్ని ప్రోడక్ట్లు 1+1 ఆఫర్తో మనము కొనుక్కోవచ్చు. ఆ తర్వాత మనము కొన్నందుకు మళ్ళీ మనకు బిజినెస్ పాయింట్లు వస్తాయి. ఆ పాయింట్లలో మళ్ళీ మనకు కమిషన్ వస్తుంది. అదే మాదిరిగా మనం కొంతమందికి రెఫర్ చేస్తే, ఇలా కొనుక్కోమని చెప్పి రెఫరల్ ఐడి ఇచ్చి రెఫర్ చేస్తే వాళ్ళు కొనుక్కున్నందుకు వాళ్ళకు కమిషన్ వస్తుంది. వాళ్ళకు అందరూ కొనే దాంట్లో నుంచి మనకు కమిషన్ వస్తుంది. ఇలా ఒక్కరోజు ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి ఒక్కరుగా జాయిన్ అయ్యి కొంతమందికి కొన్ని ప్రోడక్ట్లు పరిచయం చేసిస్తూ తన సొంత ఊరు తమిళనాడులో ఒక ఏరియా నుంచి సార్ బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ చేసి అనేక తమిళనాడు మొత్తం అన్ని జిల్లాల్లో బిజినెస్ చేసుకుంటూ మన ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ బిజినెస్ చేసుకుంటూ సారు నెలకు ₹1,00,000 సంపాదించుకోవాలని ఒక వ్యయం పెట్టుకొని దాన్ని క్రాస్ చేసిన తర్వాత ₹1,00,000 సంపాదించే వాళ్ళను కొన్ని వేల మందిని తయారు చేయాలని చెప్పేసి ఈరోజు కంకణం కట్టుకొని ఈరోజు కొన్ని వేల మందిని నెలకు ₹1,00,000 వచ్చే విధంగా తయారు చేసేసి ఈరోజు ₹1,00,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నటువంటి గ్రేట్ లీడర్. ఎంతో మందికి 4G అనలైజ్ మిషన్లు, BMI మిషన్లు ఎలా వాడుకోవాలో నేర్పించి అందరూ కూడా కాఫ్, కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు, HIV, BP, షుగరు, థైరాయిడ్ అన్ని ప్రాబ్లమ్స్కు ప్రోడక్ట్లు ఎలా రెఫర్ చేయాలో నేర్పించినటువంటి మా గురువు గ్రేట్ లీడర్ సార్. ఈరోజు చాలా మంచి సెషన్ చెప్తారు. ఈ రోజు సెషన్ వచ్చి రికార్డింగ్ చేస్తున్నాము. సో ఈ రికార్డింగ్ని వినేటప్పుడు కూడా నెక్స్ట్ టైం ఎవరు కూడా దాన్ని స్క్రిప్ట్ చేస్తూ వినొద్దండి. అంటే కొంచెం మధ్యలో వింటా, కొంచెం మధ్యలో అట్లా ఫార్వర్డ్ చేస్తూ వినొద్దండి. కంప్లీట్గా ఎవరైతే సెషన్ వింటారో వాళ్ళకు చాలా నాలెడ్జ్ దొరుకుతుంది. ఎవరైతే ఇంకా మనకు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వలేదో వాళ్ళందరికి కూడా ఈ సెషన్ పంపించండి. వాళ్ళందరూ కూడా వింటారు. పదే 10 సార్లు మీరందరూ వినండి, నేర్చుకోండి, నేర్పించండి. మనమందరం కూడా సుందర సార్ అంతటి వాళ్ళు అవుదామని ఆశిస్తున్నాం. సో సార్ని ఇన్వైట్ చేసే ముందు సార్ వచ్చి ఈరోజు సౌత్ ఇండియా టాప్ లీడర్ అని మేము ఒకప్పుడు అంతా చెప్పుకునేవాళ్ళం. ఈరోజు ఇండియాలో టాప్ లీడర్, ఇండియాలోనే టాప్ లీడర్. సో అలాంటి లీడర్ ఈరోజు మన సెషన్కి వచ్చి మనకి ఇవన్నీ నేర్పించడం అందరం కూడా నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. సో సార్ని ఇన్వైట్ చేసే ముందు ప్రతి ఒక్కరు హార్ట్ సింబల్తో ఇన్వైట్ చేద్దాం. సో లెట్ మీ వెల్కమ్ మిస్టర్ డాక్టర్ సుందరం సార్, ఇండియా టాప్ లీడర్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, అందరూ వణకం, నమస్కారం. కేవా మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. Very happy morning. Thank you so much. Yes. Good morning, sir.
Good morning, madam. Good morning. Good morning, sir. Very good morning, madam. Good morning, Good sir. morning. Good morning, sir. Good morning. Good morning. సూపర్. సో ఈ రోజు మిమ్మల్ని అందరమే జూమ్ లో కలిసేకి బాగా హ్యాపీగా ఉంది. సో అందరమే కేవా కైపో ఇండస్ట్రీస్ లో వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ అట్లా చెప్పేది కూడా బాస్. మన అందరమే మనతోడ సొంత కంపెనీవి బాస్ ఓనర్. ఇన్వెస్ట్మెంట్ లేకాన షేర్ హోల్డర్ లేకాన ఒక కంపెనీవి బాస్గా ఉండేంత అది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో మాత్రమే. ఇప్పుడు ఈరోజు ఒక కంపెనీ స్టార్ట్ చేసి లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో మన ఇన్కమ్ ఎత్తాలా అట్లంతా సరే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలని చెప్పి మనం అందరమే తెలుసు. ఒక సాధారణ ఒక స్మాల్ షాప్ ఓపెన్ చేయాలంతా కూడా బిగ్ ఇన్వెస్ట్మెంట్. టైం స్పెండ్ பண்ணால టైం స్పెండ్ பண்ணால రెంట్ ఇవ్వాల, ఈబీ ఇవ్వాల, అదర్ ఎక్స్పెన్స్ ఉన్నాయి. అది లేగాన మన ఏది సేల్ పనేమో ఫర్ ఎగ్జాంపుల్ ஜவுளி பர்ச்சேஸ் பண்ணால, ஜுவல் பர்ச்சேஸ் பண்ணால, గ్రాసరీ పర్చేస్ పని అన్నీ చేయాలి. బట్ కేవలం అట్లా కాదు, మన ఆరోగ్యానికి ఏమి కావాలో అది మాత్రం తీతనే మన ఇడ బాస్. మనతోడ ఐడి నంబర్ 7 డిజిట్ ఐడి నంబర్ మనం బాస్. అதாவது వై డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. ఇప్పుడు ఈ రోజు ఫుల్గా మనం చూడపోయేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ దేనికోసరం, దీంట్లో ఫ్యూచర్ ఏమి ఉన్నాయి, దీనివల్ల మనం ఏమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇది చూడబోయాము. ఎంత మనం చూస్ పనింది ఫీల్డ్ వెరీ బిగ్ ఫీల్డ్. మీరు తెలిసి చూస్ పనిదిలా తెలియగానే చూస్ పనిదిలా ఐ డోంట్ నో. ఆనా రియలీ వెరీ గుడ్ అండ్ వెరీ బిగ్ ఇండస్ట్రీ దా ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో ఇది గురించి ఒక పీపీటీ నేను మేబీ షో పన్నపోయా, దాన్ని మనం చూద్దాం. ఐ విల్ షేర్. ఎస్, అందరికి తెలిసా? స్క్రీన్ తెలిసా? Yes, sir. Yes, sir. Yes, sir. రైట్ సార్. లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు మన 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండిగా దాంట్లో నా ఏదేదితా ఇవ్వాలని థింక్ పనితో. బట్ అప్పుడు మన టైం ఫుల్గా హెల్త్ పైన అది పైన ఇది పైన మన చూసినాల ఇట్లా మారి ఒక ట్రైనింగ్ వచ్చి మన జూమ్లోనే ఇప్పుడు ఇవ్వపోయాం. లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. మన ఇండస్ట్రీ మనం ఉండేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ట్రెడిషనల్ మార్కెట్, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ రెండు ఉన్నాయి. ఈరోజు మీరు గూగుల్లో పోయి సెర్చ్ పని తెలుతా విచ్ ఇండస్ట్రీ ఇస్ ద నంబర్ 1 ఇన్ ఇండియా, విచ్ ఇండస్ట్రీ ఇన్ నంబర్ 1 ఇన్ 2025 అట్లా అని చెప్పి గూగుల్లో పెట్టి తెలుతా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇస్ ద నంబర్ 1 ఇన్ 2025 అట్లా అని చెప్పి వచ్చు. సో మనం ఉండేది ఇప్పుడు 2025లో ఉండేది. 2025లో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ దా నంబర్ 1 ఇండస్ట్రీ. సో నంబర్ 1 ఇండస్ట్రీలో మనం దా ఉండేది. ఇండియాలో మాత్రం ఈ ఇయర్లో
ఎంత బిజినెస్ రాపోయి అట్లంతా సరే చూడండి. డైరెక్ట్ సెల్లింగ్ సెక్టర్ ఈస్ పోస్డ్ టు ఎంప్లాయీ మోర్ దెన్ 18 మిలియన్ బై 2025. అதாவது 18 మిలియన్, 1 మిలియన్ చెప్పేది 10 lakh, 1 మిలియన్ చెప్పేది 10 lakh. ఓకే, సో 10 మిలియన్ చెప్పేది 1 crore, 18 మిలియన్ చెప్పేది మోర్ దెన్ 2 crore. 2 crore పీపుల్ ఎంప్లాయ్ మీన్స్ డిస్ట్రిబ్యూటర్స్. 2 crore డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి ఈ ఇయర్లో జాయింట్ అయిపోయారు కొత్తగా ఒకటి. తర్వాత ఈ ఎంత బిజినెస్ రాపోయి అట్లంతా సరే 65 crore 65,400 crore 65,400 crore బిజినెస్ ఈ 1 ఇయర్లో మాత్రం ఇండియాలో నడిపోయి. దీంట్లో ఒక 50% మన ఇన్కమ్గా ఇత్తులు 65,400 నియర్లీ మోర్ దెన్ 30 ఒక 25 32 32,700 30,000 పెట్టిండమే 30,000 crore. సో 30,000 crore వచ్చి మనకు ఇన్కమ్గా ఇయ్యపోయాడు ఈ ఇయర్లో. అది ఓరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్లో ఓరోరు ఉండేలో, ఓరోరు హార్డ్ వర్క్ చేసేలో, ఓరోరు సిన్సియర్ వర్క్ చేసేలో వాళ్ళ పూరం నియర్లీ 30,000 crore ఇన్కమ్ వచ్చి షేరింగ్ అయ్యిపోయి. అది మాత్రం లేదు, వరల్డ్లో ఇండియా వచ్చి డైరెక్ట్ సెల్లింగ్లో ఎత్తనాది ప్లేస్లో ఉండింతా సరే 11th ప్లేస్లో ఉన్నాయి. సో 11th ప్లేస్లో 200 కంట్రీలో 11th ప్లేస్లో ఇండియా ఉండి, సో ఆ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో தான் మనం ఉండాలి. ఓకే, ఇది ద ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. రైట్. వై నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద రైట్ చాయిస్? నా సొప్పిది ఆల్రెడీ మీ తెలియగానో కేవా కైపో ఇండస్ట్రీస్లో ఉంటాడు, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉండేలు మీరు అందరూ ఉండేము. బట్ వై నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద రైట్ చాయిస్? దేనికోసరం దీని రైట్ చాయిస్ అట్లా అని చెప్పాను. రియలీ దిస్ ఈస్ రైట్ చాయిస్. దేనికోసరం చెప్పాను? బికాస్ నెట్వర్క్ మార్కెటింగ్ గివ్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఎవరీ వన్. అందరుమే ఒకే మాదిరి ఆపర్చునిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా ఉండ కేవాల ನಾವು ಸೆಪರೇಟ್ ಬಿಸ್ನೆಸ್ ಪ್ಲಾನಾ? ನೋ. ನಾವು ಸೆಪರೇಟ್ ಪ್ರಾಡಕ್ಟ್ ఏమి ఇచ్చేలా? నో. ನಾವು ఏ బిజినెస్ ప్లానో అదే మీ బిజినెస్ ప్లాన్, మీవి ఏమి బిజినెస్ ప్లానో అదేదా నావుని బిజినెస్ ప్లాన్, అదేదా ప్రాడక్ట్. సో ఎవ్రీథింగ్ అందరుమే ఈక్వల్ దా ఇడ, అందరుమే ఈక్వల్ దా. సో ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవరీ వన్. బట్ ఈ ఆపర్చునిటీన ఓరు యూటిలైజ్ చేసేలే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓరు యూజ్ చేసేలే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓరు దీన్ని గట్టిగా పట్టినేలే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందరూ ఆపర్చునిటీ ఉన్నాయి, అందరూ కేవా తెలుసు. బట్ వై రాజేష్ సార్ గెటింగ్ మోర్ ఇన్కమ్? దేనికోసం రాజేష్ సార్ ఎక్కువ ఇన్కమ్ వచ్చి? బట్ హీ కరెక్ట్గా యూజ్ చేసేది, కరెక్ట్గా యూటిలైజ్ పనేది, దాన్ని గట్టిగా పట్టినది, అదిదా రీజన్. అదే మరి రాజేష్ సార్ ఎక్కువ చదవలేదు, రాజేష్ సార్ వచ్చి ఎక్కువ చదవలేదు, బట్ హీఈస్ గివింగ్ రెగ్యులర్ ట్రైనింగ్. ఏమి నాలెడ్జ్ ఉండియో, ఏమి తెలుసో, ఓరి దగ్గర నాలెడ్జ్ ఉండియో, ఓరోరు ఏమేమి తెలుసో దాని పూరా ఏమి అందరూ నేర్పించేది, ఆ కంటిన్యూస్గా నేర్పించేది. దీంట్లో ఎట్లా మనం గ్రో అవ్వాలా, ఎట్లా సపార్చాలా, ఎట్లా అందరూ హెల్ప్ చేయాలా, ఎట్లా అందరిమే సపార్చి పెట్టాలా, అట్లా అని చెప్పి థింక్ చేసి
కంటిన్యూగా జూమ్ మీటింగ్, కంటిన్యూగా మీటింగ్ అది ఇది పెట్టి ఏం చేసేలే ఈ ఆపర్చునిటీని కరెక్ట్గా యూజ్ చేసేనాలా, యూటిలైజ్ చేసేనాలా, హీ ఈస్ గెటింగ్ మోర్ ఇన్కమ్. అదే మరి మీరును మీ డౌన్ లైన్లో ఈ ఆపర్చునిటీ గురించి ఎక్కువ మన చెప్పబోదు, ఎక్కువ టీచ్ చేయబోదు, మనವು ఏం చేసే ఎక్కువ పీపుల్ನ జూమ్లో పిలిచిరాబోదు, ఎక్కువ పీపుల్ನ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పిలిచిరాబోదు, ఎక్కువ పీపుల్ನ మీటింగ్లో కూర్చోపెట్టబోదు. వీఆర్ ఆల్సో గ్రో, మనను అందరిని గ్రో అవుతాము, టీమ్ గ్రో అవ్వు, బిజినెస్ గ్రో అవ్వు, ఇన్కమ్ గ్రో అవ్వు, లైఫ్ స్టైల్ గ్రో అవ్వు. వర్క్ ఒకటిదా, బట్ దేంట్లో గ్రో అయినే ఉంటుంది చూడండి. సో ఈక్వల్ ఆపర్చునిటీ, దట్ ఈస్ ద రీజన్ we choose direct selling market, we choose network market. ఇక్కడ చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ చెప్పేది ఒక బిల్డింగ్, మన ఎట్లా ఇల్లు కట్టేమో అదే మరి ఒక బిల్డింగ్ మన టీం బిల్డ్ చేసేది. బిల్డింగ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ కూడా బిల్డింగ్ ఎట్లా ఉండాలా, మన టీం స్ట్రక్చర్ ఎట్లా ఉండాలా, మన డౌన్లైన్స్ ఎట్లా ఉండాలా. రిక్రూట్మెంట్ న్యూ జాయినింగ్ లేదు, రీపర్చేస్ న్యూ జాయినింగ్ 100% ఉంది. న్యూ జాయినింగ్ మాత్రం ఎక్కువ పీపుల్ జాయిన్ అయ్యాలి, బట్ ఓరు పర్చేస్ పనలేదు, ఓరు ప్రోడక్ట్ కొనలేదు. ఇన్కమ్ వచ్చా సార్, బీపీ వచ్చా, ఇన్కమ్ వచ్చా, నో రాదు. అదే మరి చూడండి, రిక్రూట్మెంట్ లేదు, న్యూ పీపుల్ లేదు, రీపర్చేస్ ఓల్డ్ పీపుల్ మాత్రం రీపర్చేస్ 100% ఉన్నాయి, అందరూ రీపర్చేస్ కొనేలు. అప్పుడు నీ ఇన్కమ్ వచ్చా, నో ఇన్కమ్, బికాస్ ఇది 1 నెల 2 నెల 3 నెల 6 నెల ఇన్కమ్ వచ్చు, తర్వాత ఏం చేస్తలే పర్చేస్ పనేది స్టాప్ అయినే పోవును, డెప్రిసియేషన్ అయినే పోవు, ఒక రోజు అది జీరో అయిపోవు. రిక్రూట్మెంట్ లేదుతా అది జీరో అయిపోవు, పర్చేస్ను ఒక రోజు జీరో అయిపోవు, అట్లా ఇన్కమ్ రాదు. బిల్డింగ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎట్లా ఉండాలా, రిక్రూట్మెంట్ 100%, రిక్రూట్మెంట్ 50%, రీపర్చేస్ 50% ఉండాలా. వన్ సైడ్ రిక్రూట్మెంట్, న్యూ డిస్ట్రిబ్యూటర్స్ రావాలా, ఇంకో సైడ్ న్యూ పర్చేస్ ఉండినే ఉండాలా, రీపర్చేస్ ఉండినే ఉండాలా. రెండును కంటిన్యూగా ఉండుతా మాత్రం, రెండుని ఈక్వల్గా ఉండుతా మాత్రమే మనకు మోర్ ఇన్కమ్, లైఫ్ లాంగ్ ఇన్కమ్. అట్లా లేదుతా ఏమవుతా, ఒక రోజు సాచురేషన్ పీరియడ్ వచ్చు, ఆ టయాన వచ్చి మనము బిజినెస్ స్టాప్ అయిపోవు. సో రిక్రూట్మెంట్ 50%, రీపర్చేస్ 50%, లైఫ్ లాంగ్ ఇన్కమ్. మనం ఎట్లా 2 ఐ ఉండి 2 హ్యాండ్ ఉండి 2 లెగ్ ఉండి అదే మరి మనతో బిజినెస్ బిల్డింగ్ ఎట్లా ఉండాలా, 2 లెగ్ ఉండాలా, ఎట్లా ఉండాలా, రిక్రూట్మెంట్ అండ్ రీపర్చేస్, దీనిపైన ఫోకసింగ్ ఉండాలి. అమితాబ్ బచ్చన్ గ్రేట్ స్టార్, ఇండియాలో నంబర్ 1 స్టార్, నంబర్ 1 సూపర్ స్టార్గా ఉండ ఒకప్పుడు. బట్ ఈ వ్యక్తి వచ్చి ఒక కంపెనీ అడ్వర్టైజ్మెంట్, డాక్టర్ ఫిక్సిట్ చెప్పే కంపెనీ అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు సచిన్ టెండూల్కర్, ధోని, ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, రైట్. యాక్టర్ జ్యోతిగా, కుకింగ్ ఆయిల్ ఉండిగా, ఇదయం మచ్చి నూనె, ఇదయం నల్లని అని చెప్పి ఒక యాడ్. ఇట్లా మరి సెలబ్రిటీస్, వీళ్ళు బురమే సెలబ్రిటీస్, ఫేమస్ పర్సన్స్. ఇట్లా మరి పీపుల్ ఏం చేసేలే అడ్వర్టైజ్మెంట్స్ చేసేలే, దేనివి ట్రెడిషనల్ మార్కెట్. ఇఫ్ సమ్వన్ అడ్వర్టైజ్ ఇన్ ద ట్రెడిషనల్ మార్కెట్, దే మస్ట్ బి ఏ సెలబ్రిటీ. ఆడ ఎక్కువ ప్రోడక్ట్ సేల్ అవ్వాలతా సరే, ఏదాదో ఒక సెలబ్రిటీస్ ఏం చేయాలా, అడ్వర్టైజ్మెంట్ చేయాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లలిత జ్యువెలర్స్ ఉంది, లలిత జ్యువెలర్స్ ఓనరే వెరీ బిగ్ సెలబ్రిటీదా. ఆ వ్యక్తి డైరెక్ట్గా వచ్చి ఏం చేసి వాళ్ళతో కంపెనీ
ఇది చేసేయాలి, అడ్వర్టైజ్మెంట్స్ చేసేయాలి. ఓకే, సో అట్లా మారి ఒక సెలబ్రిటీస్ ఉండాల ట్రెడిషనల్ మార్కెట్న సేల్ ఎక్కువ ఇంక్రీజ్ పన్నీకి. బట్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో మనం ఇట్లా మారి ఏ సెలబ్రిటీని బట్టి మనం అడ్వర్టైజ్మెంట్స్ చేసేకి అవ్వదు. అట్లా అట్లా ఏం చేసేది, మీరే సెలబ్రిటీగా కన్వర్ట్ అవ్వాలా. యూ విల్ బికమ్ సెలబ్రిటీ హియర్. ఈడ వచ్చి మీరు సెలబ్రిటీగా ఏం చేయాలా, కన్వర్ట్ అవ్వాలా. యూ విల్ బికమ్ సెలబ్రిటీ హియర్ ఇఫ్ యూ అడ్వర్టైజ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ బాగా అడ్వర్టైజ్మెంట్ చేస్తే, బాగా స్ప్రెడ్ పన్నిదిలే, ఎక్కువ పీపుల్వి నేర్పించాలి, ఎక్కువ పీపుల్ హౌ టు ఎర్న్ నేర్పించాలి, ఎక్కువ పీపుల్ వాట్ ఈస్ ద ప్లాన్ నేర్పించాలి, ఎక్కువ పీపుల్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్, బెనిఫిట్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ నేర్పించాలి. ఒక రోజు మీతో టీమ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయిపోవు. యూ ఆర్ ద సెలబ్రిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా ఉండ మోస్ట్ ఆఫ్ ఇండియాలో ఉండే అన్ని బిగ్ లీడర్ను డాక్టర్ సుందర్త ఓరుని తెలుసు. కేవలం ఉండే లీడర్స్, అదర్ కంపెనీ లీడర్స్ కూడా ఎక్కువ పీపుల్ డాక్టర్ సుందర్త ఓకే, హీఈస్ ద టాప్ లీడర్ ఇన్ కేవా కైపో ఇండస్ట్రీస్ అందరిపై తెలుసు. ఓకే, బట్ రాజశేఖర్ సార్ ఉంటాడు, ఆంధ్రాలో ఉండే టీం ఫుల్గా తెలుసు, దగ్గర ఉండే తమిళనాడు వాళ్ళకి కూడా తెలుసు. ఓకే, ఇప్పుడు నాగేంద్ర సార్ ఉండాడు, తమ్మయ్య సార్ ఉండాడు, ఆంజనేయులు సార్ ఉండాడు, కండక్టర్ మేడం ఉండాడు. అదే మరి లేడీ హీరో ఎవరు పేరు, రామాంజలమ్మ మేడం. రామాజువం మేడం ఉండాలి. వీళ్ళు బుర్ర ఏడ ఉండే వాళ్ళే తెలుసు, మన టీం లోపల మాత్రం తెలుసు, బయట వేరే ఎవరిమే తెలియదు. వై, నన్ను ఇండియా ఫుల్గా తెలిసి, రాజశేఖర్ సార్న ఆంధ్ర ఫుల్గా తెలుసు, దగ్గర ఉండే తమిళనాడు కూడా తెలుసు. ఇక్కే సమ్ లీడర్స్న ఆంధ్ర మాత్రం తెలుసు, ఇక్కే సమ్ లీడర్స్న వాళ్ళ టీం లోపల మాత్రం తెలుసు, వాళ్ళ డిస్టిక్ లోపల తెలుసు, సమ్ లీడర్స్న వాళ్ళ తాలూకు లోపల తెలుసు, సమ్ లీడర్స్న వాళ్ళ విలేజ్ లోపల తెలుసు. వై, ನಾನು ఎక్కువ కేబాకు వచ్చి చెప్పిండే, ఎక్కువ మీటింగ్ ఎత్తిండే, ఎక్కువ రిజల్ట్ ఇచ్చిండే, ఎక్కువ ప్లాన్స్ చెప్పిండే, ఫుల్ స్ప్రెడ్ பண்ணிட்டே. లాస్ట్ 10 ఇయర్స్గా నా హార్డ్ వర్క్ చేసిండే. సో నాకు కొంచెం నా టీం పెరుగు ನಾನು సెలబ్రిటీ అయ్యిందే పూర్తి. ఓకే, ఇప్పుడు రాజశేఖర్ సార్ వాళ్ళ టీం పెరుగు హీఈస్ ద సెలబ్రిటీ. మీతో టీం పెరుగు యూ ఆర్ ద సెలబ్రిటీస్. సో ట్రెడిషనల్ మార్కెట్లో అதாவது ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలత వాళ్ళు సెలబ్రిటీగా ఉండాలా. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో సెలబ్రిటీ ఓరు సార్, మనందా సెలబ్రిటీ, వేరే ఓరు లేదు. మనందా సచిన్ టెండూల్కర్, మనందా అమితాబ్ బచ్చన్, మనదా ధోని, మనదా జ్యోతిక, అన్నిని మనందా. వీఆర్ ద సెలబ్రిటీ ఇఫ్ యూ అడ్వర్టైజ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ నో ఈజీ బట్ సింపుల్. ఈజీ కాదు సార్, బట్ సింపుల్. మన ఎట్లా అప్రోచ్ పన్నాము, మన ఎట్లా స్ట్రాటజీ క్రియేట్ చేసాము, మన ఎట్లా దీన్ని కొండిపోయి డౌన్లైన్లో ఇచ్చాము, అది ప్రకారమే ఉండి. ఈజీ కాదుదా. 2 మెంబర్ని చూడాలా, మనం ఒక ప్లేస్లో ఉంటున్నప్పుడు మన మదనపల్లిలో ఉండేము, తిరుపతిలో ఉండేలు, మన ఈడ తిరుపతి వెళ్ళిపోయి మనం వెళ్ళి నేర్పియాల. ఈజీ కాదుదా. బట్ దాన మీరు చేతిల్తా మనతోడ ఇన్కమ్ సింపుల్ అయిపోవు, మనతోడ లైఫ్ స్టైల్ సింపుల్ అయిపోవు, మన అన్ని సింపుల్ అయిపోవు. In network marketing business,
హార్డ్ వర్క్ తింత లెస్ ఇన్కమ్. మీరు హార్డ్ వర్క్ మార్నింగ్ 6 o'clock రేసి అంటే నైట్ 9 గంటల వరకు వాళ్ళని చూసి వీళ్ళని చూసి అట్లా అని చెప్పి పాలాలు అది చేయాలని చెప్పి హార్డ్ వర్క్ తింత లెస్ ఇన్కమ్. బట్ కంటిన్యూస్ వర్క్ తింత మోర్ ఇన్కమ్. ఈ రోజు ఒక వ్యక్తిని చూసారు, నెక్స్ట్ రోజు ఒక వ్యక్తి, నెక్స్ట్ ಇನ್ನೇ స్లోలీ మన టీమ్ బిల్డింగ్ ఇంక్రీజ్ பண்ணினே పోతుంటా మనవి మోర్ ఇన్కమ్. ఒక 6 months తర్వాత మన టీం వెరీ బిగ్ టీమ్ ఉండు. 1 year తర్వాత అట్నే ఇక వెరీ బిగ్. ఒక 2-3 years తర్వాత మోర్ మెంబర్స్ మన టీంలో ఉండదు. దానికి కంటిన్యూ వర్క్ కావాలా. హార్డ్ వర్క్ చెప్పేది మార్నింగ్ 6 o'clock నైట్ 9 వరకు వాళ్ళని సుత్తి వీళ్ళని సుత్తి రోజు తిరిగేది 1 week తిరుగుతుంది. మేము నెక్స్ట్ అయ్యో ఏమిరా అని చెప్పి అన్నీ కొండేతాము. బట్ కంటిన్యూ వర్క్ చేసి చూడడమే సక్సెస్ ఉన్నాయి దీనిలో. లీడర్స్ యూ హ్యావ్ ఎనఫ్ మనీ. మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండి టు ఎంజాయ్ యువర్ టైం. ఎక్కువ డబ్బులు ఉంటాయి బట్ మన ఎంజాయ్ పనేకి టైం ఉండియా? మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండుతాను, మన ఎంజాయ్ పనేకి టైం ఉండియా? నో. యూ హ్యావ్ ఎనఫ్ టైం. మన దగ్గర టైం ఉండి ఎంజాయ్ పనేకి టైం ఉండి టు ఎంజాయ్ యువర్ మనీ. మన దగ్గర ఉండే డబ్బుల్ని ఎంజాయ్ పనేకి టైం ఉండుతా కూడా మన దగ్గర మనీ ఉండియా? మన దగ్గర ఇక్కడ మనీ ఉండి టైం లేదు, మనీ ఉండాయి టైం లేదు. ఓరివి మన దగ్గర టైం ఉండి బట్ మనీ లేదు. టైం ఉండాయి మన దగ్గర. ఏ కేటగిరీలో ఉండేవి సార్? మనీ ఉండి టైం లేదా, లేదా టైం ఉండి మనీ లేదా? టైం ఉంటాయి మన దగ్గర అనా డబ్బులు లేదు, మనీ లేదు ఎంజాయ్ పనికి. లీడర్స్ కెనాట్ గివ్ మనీ ఫర్ యువర్ లైఫ్. లీడర్స్ వచ్చి మీతో లైఫ్ డబ్బులు ఇయ్యేసాలు. మన దగ్గర టైం ఉండాయి, మనీ లేదు. మనం మనీ రావాలతా ఈ టైంని కరెక్ట్గా యూజ్ చేయాలా. సో లీడర్స్ వచ్చి మనీ ఇయ్యేసాలే బట్ లీడర్స్ దగ్గర మీరు కూండి అడిగి తిల్తా టైం స్పెండ్ పని తిల్తా మీటింగ్లో టైం స్పెండ్ పని జూమ్ మీటింగ్లో టైం స్పెండ్ పని ఇట్లా మరి మీ దగ్గర ఉండే టైంన ఈడ స్పెండ్ పని తిల్తా. బట్ లీడర్స్ క్యాన్ టీచ్ హౌ టు ఎర్న్ మనీ. లీడర్స్ ఏం చేతలే మీవి మనీ ఎట్లా ఎర్న్ పనేది నేర్పిస్తలే. మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండుతాడు, మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఉండి పెట్టినమే టైం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ దగ్గర నాకు ఈజ్ ద నెంబర్ 1 బట్ నో టైం. ఒక రోజు కూడా వేస్ట్ చేసేకి వాళ్ళ అవ్వదు, ఎంజాయ్ పనేకి అవ్వదు. బట్ మన దగ్గర ఏమీ లేదు, టైం ఉంటాయి మనీ లేదు. ఆ టైం మన కరెక్ట్ యూటిలైజ్ చేద్దా. లీడర్స్ క్యాన్ టీచ్ హౌ టు ఎర్న్ మనీ. ఎట్లా మనీ ఎర్న్ అనేది చెప్పి నేర్పితులు. ఇన్ అనదర్ ఫీల్డ్ నో వన్ రెడీ టు క్రియేట్ ఏ హీరో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినీ ఫీల్డ్లో ఉండేడు, ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ సార్ సినీ ఫీల్డ్లో ఉండేడు. వాళ్ళు బాగా పైన రాను వాళ్ళు ఏం చేద్దలేదు. సినీ ఫీల్డ్లో ఉండే వ్యక్తులు ఏమ్రా ఆ వ్యక్తి బాగా పైన వచ్చి నుండి రాకూడదురా, మనం మార్కెట్ ఫోర్స్. రాజశేఖర్ సార్ హీరో అయిపోతుంది, రాజశేఖర్ సార్ ఏమైపోతుంది హీరో అయిపోతుంది. ఒక 3-4 పిక్చర్స్ చేశారు, 100 days సూపర్ కలెక్షన్, అందరూ హ్యాపీ, సూపర్ డూపర్ ఫిల్మ్గా ఇచ్చారు. పైన రాను ఏం చేతలే ఆల్రెడీ ఉండే హీరోస్ పైన రాకూడదు అని చెప్పి వాళ్ళు ఏదాదు ఒక డామినేషన్ చేసి వాళ్ళ పైన రాగానే చేతులు. ఒక హీరో ఏ ఒక ఫీల్డ్లో జరిగి మీరు ఒక మొబైల్ షాప్ పెట్టాలి,
మీరు బాగా ఇన్కమ్ ఏం పని చూసినా ఉండదు. ఆహా వాడు బాగా ఇన్కమ్ ఉంది, దగ్గరనే ఎక్కువ మొబైల్ షాప్ పెట్టరా, అయిపోయి ఫినిష్. జ్యువెల్ షాప్ దగ్గరనే పెట్టు, జౌళి షాప్ దగ్గరనే ఎక్కువ జౌళి షాప్ పెట్టు, ఫినిష్. సో ఓవర్ని ఏ ఒక फील्ड में హీరో అవ్వకి ఓవర్ను ఉడియసాలి. ఓకే, బట్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మాత్రం ఎవ్రీ వన్ రెడీ టు క్రియేట్ మోర్ హీరోస్. అందరుమే ఎక్కువ పీపుల్ హీరోగా క్రియేట్ పన్నకి రెడీగా ఉంటాడు. నిజమా? ఇప్పుడు నా ట్రైనింగ్ ఇచ్చా, వై ఐఎమ్ గివింగ్ ట్రైనింగ్ టు యూ, మీరు అందరూ బాగా పైన రావాలి, బాగా బిజినెస్ చేయాలా, బాగా ఇన్కమ్ పడాలా, పెద్ద సెలబ్రిటీ అవ్వాలా, మీరు కార్ కొనాలా, ఫారిన్ రావాలా, ఇల్లు హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలా. దేనికోసరం? మీరు పెరుగుతా నాను పెరుగుతుంది. దట్ ఈస్ కాన్సెప్ట్ హియర్. మీరు ఇన్కమ్ ఎక్కువ అవుతా, నావుని ఇన్కమ్ ఎక్కువ వచ్చు. దానికోసం నా ఈడ ఏం చేశా, మీరు అందరూ గ్రో అవ్వాలని చెప్పి నాను దేవున్న మొక్క. దానికి నాను వర్క్ చేస్తా, మీరు గ్రో అయ్యేకి నాను వర్క్ చేస్తా, మీరు హీరో అయ్యేకి నాను సపోర్ట్ చేస్తా. బట్ వేరే ఫీల్డ్ ఇలా మీరు ట్రెడిషనల్ ఫీల్డ్లోనో వేరే ఫీల్డ్లోనో మీరు హీరో అయ్యేకి నాకు హెల్ప్ చేస్తా, ఇంకో హీరో వచ్చి హెల్ప్ చేద్దా. మీ బిజినెస్, మీ మొబైల్ షాప్ బాగా గ్రోత్ అవ్వాలని చెప్పి దగ్గర ఉండే మొబైల్ షాప్ వాళ్ళు మీరు వచ్చి హెల్ప్ చేద్దా? నో. బట్ నెట్వర్క్ మార్కెట్లో మాత్రమే మీరు బాగా రావాలా, మీరు గ్రో అవ్వాలా, మీరు కార్ కొనాలా, ఫారిన్ కొనాలా, హౌస్ కొనాలా, ఎక్కువ ఇన్కమ్ కొనాలా, అట్లా అని చెప్పి మీతో అప్లైన్, వాళ్ళతో అప్లైన్ ఇట్లా అందరుమే హెల్ప్ చేతులు. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎవ్రీ వన్ రెడీ టు క్రియేట్ మోర్ హీరోస్. అందరుమే రెడీగా ఉండాలి ఎక్కువ హీరోనా క్రియేట్ పనేకి. వై యుఎస్ఏ ఈజ్ నంబర్ 1 రిచెస్ట్ కంట్రీ? అమెరికా నంబర్ 1 రిచెస్ట్ కంట్రీ. ఓకే, అమెరికా దా అందరిమే డామినేట్ చేశారు. ఈ రోజు కూడా చూడండి, ట్రంప్ 25% ట్యాక్స్, 50% ట్యాక్స్, అన్ని కంట్రీని అది ఇది బ్లా 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 బ్లా. రిచెస్ట్ కంట్రీ అన్ని. ఓకే, వై? బికాస్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఈస్ నంబర్ 1 ఇన్ యుఎస్ఏ. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ దా నంబర్ 1 ఇన్ యుఎస్ఏ. అదర్ కంపెనీ దా సెకండ్. ఆడ మోస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో దొరుకు, ఈజీగా దొరుకు. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రోడక్ట్ మాత్రం దొరక, నో, దట్ ఈస్ బిజినెస్ ఆపర్చునిటీ. ఎంప్లాయ్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ దొరికి అందరుమేనే. సో అందరుమే బిజినెస్ చేసేయాలి, సో అందరుమే ఏం పనేయాలి, అందరినీ లైఫ్ స్టైల్ బాగా ఎంజాయ్ చేసేయాలి. సో నో ఎంప్లాయ్మెంట్, ఆడ ప్రాబ్లం లేదు, వీళ్ళకి పని లేదు, ఆడ వాళ్ళ ఫుడ్ తినేకి కూడా ఛాన్స్ లేదు, అట్లా మరి లేదు. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ నంబర్ 1 ఇన్ యుఎస్ఏ. దానివల్ల ద కంపెనీ ఈస్ రిచెస్ట్ కంపెనీ. సో ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో సపోర్ట్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. వై? ఈడ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం తగ్గిపోవు. బికాస్ 150 crores ఇన్ ఇండియా, 150 crore in India, world number 1 country in population. Population లో నెంబర్ 1 కంట్రీ ఉండి 150 crore ఉండి ఎన్ని పీపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీలు, జాబుతులు, ఎన్ని పీపుల్ ప్రైవేట్ సెక్టార్లో జాబ్ దొరుకు, వాళ్ళ స్కిల్ ప్రకారం వాళ్ళు జాబ్ చూతులు. బాకీ ఉండే వాళ్ళవి ఎన్ని పీపుల్ వస్తాడు, అన్లిమిటెడ్. ఇప్పుడు ఒక కంపెనీ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటాయి, ఆడ ఎన్ని పీపుల్ అపాయింట్మెంట్స్ చేతులు సార్, వాళ్ళు ఎన్ని పీపుల్ కావాలో అది మాత్రం అపాయింట్మెంట్స్ చేతులు, ఎక్కువ పీపుల్ అపాయింట్మెంట్స్ చేయాలి. దాంట్లో పెరుగ ఓవర్ శాలరీ ఇంక్రీజ్ అయ్యో వాళ్ళని టెర్మినేట్ చేసేసి ఆ ప్లేస్ లో శాలరీ తక్కువ ఉండే వాళ్ళని అపాయింట్మెంట్స్ చేతులు. సో ఆ కంపెనీలో జాయిన్ అయ్యి మనం ఎడ్యుకేషన్ కావాలా, ఏజ్ లిమిట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో అన్లిమిటెడ్, ఎన్ని పీపుల్ కానాలి జాయిన్ పడచ్చు.
మీరు దేనివి ఈ ఇన్ని పీపుల్ పైన ఎక్కువ జాయిన్ పడిన అట్లా అని చెప్పి అడగనేసార్లు ఎక్కువ పీపుల్ ఈడ వస్తా మనం ఎక్కువ ఇన్కమ్. సో అదే మరి దట్ యూఎస్ఏలో వచ్చి నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చి ఎక్కువ ఉండేనాల హీఈస్ ద నంబర్ 1 రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇఫ్ యూ రెడీ టు సే అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్, మీరు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి సొప్పైకి రెడీగా ఉండేది ఓరి దగ్గర, ఈ బిజినెస్ గురించి సొప్పైకి రెడీగా ఉండేది మీతో ఫ్రెండ్స్ దగ్గర, లేదా రిలేటివ్స్ దగ్గర, లేదా నైబర్ దగ్గర, సమ్మోన్ ఓరి దగ్గర సొప్పైకి మీరు రెడీగా ఉండేది. ఓకే, మీరు సొప్పేలు కేవా గురించి మీరు సొప్పేలు టీచ్ పనేలు. సార్ కేవా ఇస్ ద నంబర్ 1 కంపెనీ ఇన్ ఇండియా, ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ ఇండియా, in the healthcare sector and the FMGC sector la number 1 company Keva Gaipo Industries. So Keva company odo CEO Dr. Karan Goyal. Mana Keva company 15 crore liability company, insurance iche company, more than 600 products undayi, lifetime buy one get one. So price oda cost takkuva, oga product ve mana double ichamu, but we are getting 2 products. అదే మరి బిజినెస్ పాయింట్ సూపర్, 2 లెగ్ ప్లానే, దీంట్లో వీక్లీ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్, ఇయర్లీ ఇన్కమ్ ఉంటాయి. ఇది గురించి పూరా మీరు చెప్పారు ఒకరి దగ్గర, మీతో ఫ్రెండ్స్ దగ్గర, లే రిలేటివ్స్ దగ్గర, లా వాట్ ఎవర్ సమ్ వన్ ఎల్స్. ఓకే, సమ్ వన్, బట్ దే విల్ రిజెక్ట్. వై? వాళ్ళు రిజెక్ట్ చేశాడు. మేబీ దే విల్ రిజెక్ట్ చేశాడు. దేనికోసం? హీ డస్ నాట్ నో అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్. వాళ్ళ నెట్వర్క్ మార్కెటింగ్ ఏమీనే తెలియదు. హీ ఈస్ ఏ ఫెయిలియర్ పర్సన్. వాళ్ళు వచ్చి ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ చేసి దాంట్లో లాస్ అయింతులు, లేదా ఏదో ఫెయిల్ అయింతులు. హీ డస్ నాట్ హ్యావ్ మోర్ నాలెడ్జ్. వాళ్ళ దగ్గర మీరు చెప్పే విషయంన గ్రహించే, అండర్స్టాండ్ చేసే నాలెడ్జ్ వాళ్ళ దగ్గర లేగానే ఉండొచ్చు. మాక్సిమం ఈ 3 రీజన్ తా ఉండు, వేరే రీజన్ ఎదిమే ఉండదు. ఈ 3 రీజన్ దా ఉండొచ్చు. ఈ 3 రీజన్ ఉండే పీపుల్ని మనం చూడకూడదు. నెట్వర్క్ మార్కెటింగ్ ఏదిమే తెల్ల అట్లంతా చూడకూడదని లేదు, చూడొచ్చు. బట్ మన నెట్వర్క్ మార్కెటింగ్ నాలెడ్జ్ ఉండే పర్సన్ చూసేకి, తెలియని పర్సన్ చూసేకి డిఫరెంట్ ఉంది. ఉండే పర్సన్ చూతా వాళ్ళు డిసైడ్ అయ్యేకి ఇమ్మీడియట్గా డిసైడ్ అవుతలేదు. లేనిది పర్సన్ చూతింతా వాళ్ళు ఇమ్మీడియట్గా డిసైడ్ అవుతారు. అట్లానా సార్, నాకు ఇది గురించి ఏమీ తెలియదు, నా ఏమి ఎట్లా అని చెప్పి స్టడీ చేసిన తర్వాత వచ్చి జాయిన్ పడినా. లే మీకోసం వాళ్ళు జాయిన్ పడినారు. సపోజ్ మీరు చెప్పారు మీతో ఫ్రెండ్స్ దగ్గర, అయ్యో నా ఫ్రెండ్ చెప్పండి, ఓకే దా 2000 3 వాట్ ఎవర్, నెక్స్ట్ వాళ్ళు బిజినెస్ చేసేసారులే. బట్ ఇదే నెట్వర్క్ గురించి నాలెడ్జ్ ఉండే వ్యక్తి దగ్గర చెప్తా, హీ డిసైడ్ ఇమ్మీడియట్లీ ఎస్ ఆర్ నో. ఒకటి అట్లా ఎస్ అట్లా ఉంటుందా సరే, ఆ లెగ్ సూపర్ లెగ్గా ఉంటుంది, బిజినెస్ బాగా వచ్చు. బికాస్ హీ నోస్ అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్, హౌ టు వర్క్ నెట్వర్క్ మార్కెటింగ్, హౌ టు ఎర్న్ నెట్వర్క్ మార్కెటింగ్, హౌ మచ్ ఎర్న్ నెట్వర్క్ మార్కెటింగ్. హీ నోస్ వెరీ వెల్. వాళ్ళకి తెలుసు నెట్వర్క్ మార్కెటింగ్ ఎట్లా చేయాలా, ఎట్లా ఇన్కమ్ ఏం పనాలా, ఇన్కమ్ ఏం పనాలా, అట్లా పూరా తెలుసు. ఎక్స్పీరియన్స్ పర్సన్. ఓకే, ఇంకోటి హీఈస్ అ ఫెయిలియర్ పర్సన్. ఒక వ్యక్తి ఫెయిలియర్ పర్సన్ దగ్గర పోయి ఏదో కంపెనీలో వెరీ బిగ్ లాస్, వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ ఇది చూపిదిల్తా వాళ్ళు రాసాలి. అట్లా మరి పర్సన్ వాళ్ళు రిజెక్ట్ పడవద్దు, మనమే రిజెక్ట్ చేసేయాలి. హీ డస్ నాట్ హ్యావ్ మోర్ నాలెడ్జ్. ఒక వ్యక్తి దగ్గర ఇది గురించి ఏం నాలెడ్జ్ లేదు, మీరు ఏం చెప్తారు వాళ్ళు అండర్స్టాండ్ అవ్వలేదు, వాళ్ళని కొంచెం పక్కన పెట్టాలి అంతే. ఇప్పుడు చూడండి, ట్రంప్, ఈడ ఉండేది ట్రంప్. ఇంకొకరు రాబర్ట్ కియోసాకి సార్. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్పి చూడండి, ఇఫ్ ఐ వేర్ స్టార్టింగ్ ఓవర్ టుడే
ఈ రోజు నా ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే అట్లంతా సరే, ఐ వుడ్ మేక్ మిలియన్స్ ఇన్ ద నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీస్. मिलियन पीपल ने ಜಾಯಿನ್ ಬನ್ನೆ ಪೆಟ್ಟತ್ತು. मिलियन पीपल ने इड करोड़पति చేసేತ್ತು. और सो सर ट्रंप because he having two companies, network marketing companies, రెండు కంపెనీ సొంత కంపెనీ ఉంటాయి. రాబర్ట్ కియోసకి ఈ వ్యక్తి ఏమి చూపి నెట్వర్క్ మార్కెటింగ్ గివ్స్ పీపుల్ ద ఆపర్చునిటీ. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఏం చేసి పీపుల్ ఆపర్చునిటీ ఇచ్చే కంపెనీ. ఏంటి ఆపర్చునిటీ? హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. సో విత్ వెరీ లో రిస్క్ అండ్ వెరీ లో ఫినాన్షియల్ కమిట్మెంట్. దీంట్లో ఎక్కువ రిస్క్ లేదు. దాంట్లో సార్ హెల్త్ ఇండస్ట్రీస్లో ఎక్కువ రిస్క్ లేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిప్టో కరెన్సీలో పైసా పెట్టాలి, అది వచ్చా పోవా తెలియదు. ఒక ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లో పోయి 5 lakh పెట్టాలి, 10 lakh పెట్టాలి. వాళ్ళు సార్ నెల ఇత్త ఇచ్చాము అత్త ఇచ్చాము సొప్పుదులు. ఒక 5 నెలల కంపెనీ ఉండదు. వాళ్ళు టార్గెట్ అయిన తర్వాత కంపెనీ క్లోజ్. బట్ ఈరోజు ఇప్పుడు ఏ కంపెనీ స్టడీగా లాంగ్ టైమ్గా కరెక్ట్గా ఉండేదా అది హెల్త్ అంటే ఎఫ్ఎంజీసీ సెక్టార్లో ఉండే కంపెనీ మాత్రమే ఉన్నాయి. దీంట్లో మనం ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. 2000 రూపీస్ బైనరీ ఎంట్రీ అట్లా లేదా ఫ్రీ ఎంట్రీ, రీపర్చేస్ మాత్రమే. మనం ఏ ప్రోడక్ట్ కావాలో దానికి డబ్బులు ఇచ్చామో అది మన ప్రోడక్ట్కి వచ్చేసి విత్ బిజినెస్ పాయింట్ ఇన్కమ్ తోడు వచ్చేసి. సో నో ఇన్వెస్ట్మెంట్ దీంట్లో, నో ఇన్వెస్ట్మెంట్. సో నో రిస్క్, నో ఇన్వెస్ట్మెంట్. అదే మరి ఫినాన్షియల్ కమిట్మెంట్ లో, వెరీ లో. సో 2000, 3000, 5000 దట్ ఈస్ నాట్ అ మ్యాటర్. ఓకే. సో to build their own income generating asset and acquire great wealth. సో దీనివల్ల మనం ఏం దొరికి ఈ టీం మన చేసేనాల దీంట్లో ఏం దొరికిందా? ఇన్కమ్ జనరేషన్, ఇన్కమ్ వచ్చేసి అదే మరి అసెట్ అండ్ గ్రేట్ వెల్త్. వెల్త్ మీన్స్ మనీ. సో ఈడ వచ్చి హెల్త్ ప్లస్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ అన్ని దొరికి. ఈ పీపుల్స్ నెట్వర్క్ మార్కెటింగ్ has come of age. Okay, it's undeniable that is has become a way to entrepreneurship and independent for million of people. ఇది వచ్చి నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చి ఏం చేసి ఈడ ఆంటర్ప్రెనర్షిప్ అதாவது ఒక పెద్ద ముదలాలి, పెద్ద ఓనర్గా కన్వర్ట్ చేసి, బిజినెస్ మ్యాన్గా కన్వర్ట్ చేసి, అదే మరి ఇండిపెండెన్స్ ఫర్ మిలియన్ ఆఫ్ పీపుల్స్. మనందా బాస్, ఓర్ దగ్గర మన సై గట్టి ఉండాలని అవసరం లేదు. మనల్ని కంట్రోల్ పనికి ఓరు లేదు. అసలు అప్లైన్ గివ్ అ ఐడియా, అసలు అప్లైన్ గివ్ అ నాలెడ్జ్, అసలు అప్లైన్ గివ్ అ సపోర్ట్. మీ అప్లైన్ వచ్చి ఐడియాతులు, సపోర్టులు, నాలెడ్జ్తులు అన్ని నెత్తులు. ఓకే. సో ఈడ వచ్చి మిలియన్ ఆఫ్ పీపుల్ ఇండిపెండెంట్. ఏంటి ఇండిపెండెంట్ సార్? ఫినాన్షియల్ అండ్ టైం ఫ్రీడమ్. ఈడ ఫినాన్షియల్ ఫ్రీడమ్ దొరికి అండ్ టైం ఫ్రీడమ్. మీ ఫ్యామిలీ కూడా ఎక్కువ టైం స్పెండ్ పడచ్చు. మీరు ఒక ఈరోజు సపోజ్ వర్క్ చేయలేదా పర్వాలేదు, టుమారో వర్క్ చేసేది ఓకే, టైం ఫ్రీడమ్. బట్ మీ ఒక కంపెనీలో వర్క్ చేసి ఉండేది ఈ రోజు లీవ్ వేసేసి నెక్స్ట్ రోజు పోతా ఏం చేద్దలే లాస్ ఆపే. వాళ్ళ దగ్గర సొప్పగానే లీవ్ వేసే కావా పెర్మిషన్ తీయాలా. 1 hour కూడా పెర్మిషన్ తీసిన తర్వాతనే మన లీవ్ అయితే కావు. సో టైం ఫ్రీడమ్, ఫినాన్షియల్ ఫ్రీడమ్. ఆడ నెల శాలరీ ఇంక్రీజ్ చేతులా? నో. ఒక 20,000 20,000 1 year 2 year తర్వాతనే కొంచెం ఇంక్రీజ్ అవుతారు. బట్ ఈడ నెలవు మన ఇన్కమ్ను పెంచచ్చు మన చేతిలోనే ఉండి. సో టైం ఫ్రీడమ్. సో ఎవ్రీథింగ్. సో ఈడ ఇండిపెండెంట్గా ఓవర్తోడ కంట్రోల్ లేగాన ఫ్రీడమ్గా మనతోడ ఫినాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్లా వర్క్ చేయొచ్చు. జిమ్ రాన్, network marketing is the big wave of the future. Big wave. So network marketing is the future.
మనతోడ ఫ్యూచర్ బాగా ఉండాలత, మనతోడ లైఫ్ స్టైల్ బాగా ఉండాలత, నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద రైట్ చాయిస్. రైట్ చాయిస్. సో లీడర్స్ చూడండి, బిల్ గేట్స్, if I would be given a chance to start all over again, నా మళ్ళీ ఒక ఛాన్స్ దొరికి తిప్పి న్యూగా ఒకటి స్టార్ట్ చేయాల, న్యూ కంపెనీయో న్యూ బిజినెసో ఏదో ఒకటి స్టార్ట్ చేయాలదా, నా దేని చూస్ పన్నుతే నెట్వర్క్ మార్కెటింగ్ చూస్ పన్నుతు, వేరే దేని చూస్ పన్నసల. ఐఎమ్ చూసింగ్ ఓన్లీ network marketing. I would choose network market. Why? That is very big industry, fast growing industry. So 2025 number 1 industry. So Bill Gates is the president of USA, richest country. ఆ వ్యక్తి చెప్పేది నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్పి. రాబర్ట్ కియోసగి, he is the very big author. ఆ వ్యక్తి నెట్వర్క్ మార్కెట్ గురించి చెప్పి. Jim Rohn, he is the one of the biggest man. Avati Sopi. So Bill Gates. So 13 years he is the number 1 crore badi in the world. 13 years continue ga first crore badi la world la crore badi la number 1 ga untindi vetti. Now also he is the very big crore badi, you know very well. Itla mari vetti pura network gurinchi soppelu. So he is a genius, business la genius, knowledge la genius. క్రోర్ బది అందరి మీద వీళ్ళు చెప్పేళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. అలా మన దిన ఈ చాయిస్ని కరెక్ట్గా తినాల, మన దిన డూప్లికేట్ చేయాలా, మన దిన ఫీల్డ్లో కొండిపోవాలా, మన దిన మన టీంలో అప్లై చేయాలా. అప్లై చేయంబోదు వీళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఇంత చెప్పబోదు, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఎంత పెద్ద ఇండస్ట్రీ అని చెప్పి మేము అండర్స్టాండ్ అవ్వాలా, మేము తెలియాలా. సో లీడర్స్, this is the number 1 industry in the world. So leaders, మన ఉండేది సాధారణ ఫీల్డ్ కాదు, మన ఉండేది సాధారణ బిజినెస్ కాదు. ఓ కేవాక్ అయిపో ఇండస్ట్రీస్ లూధియానా దాంట్లో ఉండేమని అనచవద్దు. వరల్డ్ లో నంబర్ 1 ఇండస్ట్రీలో మనం ఉండే థింక్ చేయాలా. వరల్డ్ లో నంబర్ 1 ఇండస్ట్రీస్ లో ఉండేమని చెప్పి మన థింక్ చేయాలా. సో ఇండియాలో మాత్రం 65,400 crore బిజినెస్ 2025. దాంట్లో మన ఎన్ని క్రోర్ ఎన్బనాలా, మన అట్లా థింక్ చేయాలా. టీమ్ బిల్డింగ్, రిక్రూట్మెంట్ 50% అంటే రీపర్చేస్ 50%, అట్లా మారి ఉండే టీమ్న మనం బిల్డ్ చేయాలా, థింక్ చేయాలా. సో వీఆర్ ద సెలబ్రిటీ, మనమే సెలబ్రిటీగా ఉండాలా. సో మనం సాధారణ ఇండస్ట్రీస్లో లేదు, నంబర్ 1 ఇండస్ట్రీస్లో ఉండేము. ఈ ఛాయిస్న, ఈ ఛాన్స్న, ఈ ఆపర్చునిటీన, ఈక్వల్ ఆపర్చునిటీన మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసి మనం గ్రో అవ్వాలా, మన డౌన్ లైన్ గ్రో అవ్వాలా. సో లీడర్స్, రెస్పాన్సిబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనను కేవలం ఒత్తిమి జాయిన్ పనితిమి ఏదో మనం వర్క్ చేసాము, సో మన ఒక 5,000 ఎన్ పనితిమి, 10,000 ఎన్ పనితిమి, అట్లా కాదు ఈ బిజినెస్. నువ్వు 5,000 10,000 ఎన్ పనికి బిజినెస్లో ఉండాలన్న అవసరమే లేదు. సాధారణ నాలెడ్జ్ లేని వ్యక్తి కేవలం జాయిన్ పడితే 20,000 30,000 ఈసీ ఎన్ పనొచ్చు. ప్రోడక్ట్ సేల్స్ అయితేనే ఇన్కమ్ అయిపోవు. దట్ ఈస్ నాట్ అ మ్యాటర్. కేవలం జాయిన్ పనితిమా, మన దగ్గర పెద్ద టీం ఉండాలా, పెద్ద టీం ఉండయా, మనతో ఇన్కమ్ 1 lakh ఉండి, 2 lakh ఉండి, 3 lakh ఉండి, మనతో లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయినా ఇయర్లీ వన్స్ మన ఫారిన్ వెళ్ళాలా, ఒక కార్ సూపర్ కార్ పెట్టిండాలా, తొందరగా 2-3 years లోపల కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, హౌస్ లైఫ్లో సెటిల్ అవ్వాలా. అట్లా మారి థింకింగ్ ఓరోరి ఉండే వాళ్ళు దీంట్లో విన్ బనుదులు. ఈ ఆపర్చునిటీ బూర ఉండాయా లేదా? I'm getting more income. Reddies are getting more income. Lot of leaders getting more income. So I have 3 cars. Reddies are have cars. Lot of leaders having cars. Construction illu. The Reddies are illu getting undelu. Na already illu gettedi. So why I am saying meer itla mari opportunity
దీంట్లో ఉండి దీన్ని యూస్ చేయండి, ఈ ఆపర్చునిటీ యూస్ చేయండి, మీరు గ్రోత్ అవ్వాలా. సో లీడర్స్, సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ ఆర్ వెరీ బిగ్ అంటే నెంబర్ 1 ఇండస్ట్రీ. దీంట్లో మనం ఉండేము, ఈ ఆపర్చునిటీ యూస్ చేయండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సార్, మైండ్ బ్లోయింగ్, పెంటాస్టిక్ సార్. మీరు ఏమైతే చెప్పినారో 100% మేమంతా అదే పాటిస్తున్నాం సార్. పెద్ద సెషన్ అయితే ఇచ్చినారు ఈరోజు మాకందరికి కూడా. ప్రతి ఒక్కరు కూడా ఈ సెషన్ చాలా అంటే చాలా బాగా అర్థమైంది. మా టీంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం ఏమైతే అనుకున్నామో, మీరు ఏమైతే టార్గెట్ చేసినారో, ఎట్లా అయితే మీరు ఆలోచించమని చెప్పినారో అందరూ అదే మాదిరి ఆలోచిస్తున్నారు, అదే మాదిరిగానే ప్లాన్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా 2-3 ఇయర్స్ ఈ యొక్క జూమ్ మీటింగ్ కంటిన్యూగా ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళందరూ కూడా 100% కారు, ఓన్ బిల్డింగు, డ్రీమ్ కార్, డ్రీమ్ హౌస్, డ్రీమ్ బ్యాంక్ బ్యాలెన్స్, పిల్లల చదువులు, విహారయాత్రలు అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేస్తారు సార్. 100% మేము అదే ప్లాన్ చేసుకుంటున్నాం సార్. చాలా అయితే చాలా బాగా మీరు ఈరోజు సెషన్ చెప్పినారు. ఇంకా రిమైనింగ్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా, అర్థం కాని వాళ్ళు కూడా అందరికి ఈరోజు సెషన్ అయితే చాలా అంటే చాలా బాగా అర్థమైపోయింది సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు వచ్చి మనకి ఇంకా సెషన్ రికార్డింగ్లోనే ఉంది సార్. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఒక 4 మెంబర్స్ లేదా 5 మెంబర్స్ మాత్రం హ్యాండ్ రైజ్ చేయండి. అంతకుమించి ఎక్కువ మంది హ్యాండ్ రైజ్ చేయొద్దండి. నేను ఏం చెప్తాను అట్నే చేయండి. మీకు ఏం నచ్చింది ఈ సెషన్లో అనేది మాత్రమే 1 or 2 minutesలో చెప్పాలన్నమాట. ఎక్సలెంట్ సార్. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసినటువంటి గ్రేట్ లీడర్, కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ ఆల్ అచీవర్స్, డాక్టర్ ఎల్ రాజేంద్ర ప్రసాద్ సార్ ఫ్రమ్ కలికిరి. నమస్తే. కంటిన్యూ సార్. Sir, a very good morning, all of you, sir. Special good morning, Dr. Sundar, sir. నమస్తే సార్. Namaste, sir. I am very happy, sir, listening all these words. Sir, one section is equal to 1 year Zoom section, sir. Especially your class, I think. Your experience is very valuable, sir. Very, very valuable. Thank you very much, sir. Clearly, I understood all the points, sir. Thank you very much. There is no time. I have to give another person to opportunity. Thank you, sir. Thank you, sir, Thank you so much. for giving this opportunity and joining as a Zoom section in this day. Thank you very much, sir. Rasekar, sir. సూపర్ సార్. నైస్ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లీడర్ వచ్చి కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ ఆల్ అచీవర్స్, డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి సార్ ఫ్రమ్ మదనపల్లి. నమస్తే. కంటిన్యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సుందరం Good సార్. morning, sir. Good సార్ morning. మీరు ఈరోజు చూపించిన పిక్చర్ ఒక 1.5 decade బ్యాక్ చూసాను సార్ నేను. అది Yeah. ట్రంప్, రాబర్ట్ కియోసాకి అండ్ జిమ్రాన్ బిల్గేట్స్ 2005లో దే ప్రిపేర్డ్ దట్ బుక్. నేను చదివాను కూడా సార్. Okay. వెరీ పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది. ఎవరైతే దాన్ని చదవగలుగుతారో బుక్ కొనుక్కొని దే కెన్ బికమ్ వెరీ ఫాస్టెస్ట్ ఆంట్రప్రెన్యూర్ ఇన్ ఇండియా సార్. బట్ యాక్టివిటీ కన్సిస్టెన్సీగా చేస్తే కనుక ఫాస్ట్గా గ్రో అవుతాం మనం. చాలా థ్యాంక్ యూ సార్ మీరు ఆ బుక్ చూపించడం నాకు. ఎందుకంటే 3 days బ్యాక్ నేను ఈవినింగ్ సెషన్లో చెప్పాను, నా టీమ్ మెంబర్స్కి చెప్పాను అన్నమాట నేను ఆ బుక్ గురించి. అండ్ మీరు వెరీ నాలెడ్జ్డ్ పర్సన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, which you gave today information is very fantastic for all the people, sir. Thank you very much, sir. Thank you, sir. Thank you. Thank you very much, sir. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. వెంకటేశ్వర రెడ్డి సార్, ఎక్సలెంట్. మీరు ఆల్రెడీ బుక్స్ బాగా చదువుతారు. సో ఇన్ని రోజులు ఎలాంటి మనకు ఆపర్చునిటీ వచ్చిందో లేదో కానీ ఇప్పుడైతే కరెక్ట్గా రైట్ ప్లాట్ఫామ్లోకి వచ్చినాం అనుకుంటున్నాము. సో కేవా బిజినెస్ ద బెస్ట్ ఇండస్ట్రీ. ఈ కంపెనీలో ఉంటే మాత్రం మనం పెద్ద అచీవ్మెంట్ అయితే 100% సాధిస్తాం. ఎందుకంటే బుక్స్ మన దగ్గర ఉంది, నాలెడ్జ్ మన దగ్గర ఉంది, రైట్ కంపెనీ మన దగ్గర లేదు. సో ఏమవుతుంది, మనము చేయలేం, దాన్ని అనుకున్న దానికి రీచ్ కాలేం. కానీ ఇప్పుడు రీచ్ అవ్వడానికి చాలా అంటే చాలా బాగా మనకు సపోర్ట్ అవుతుంది. కాబట్టి సో వెరీ హ్యాపీ సార్. నెక్స్ట్ లీడర్ సార్. ఎనీ లీడర్ హ్యాండ్ రైజ్ చేస్తారా? ఎవరైనా ఇందాక హ్యాండ్ రైజ్ చేసినారు సార్. చూడండి సార్, నేను ఒకటే నేర్చుకున్నా, కన్సిస్టెంట్గా అంటే కంటిన్యూగా నేను ఈ బిజినెస్లో ఉంటే చాలు 100% సక్సెస్ అయిపోతానని ఒకే ఒక నమ్మకం సార్ నాకు. నేను అందుకే సార్ కూడా ఎన్నోసార్లు చెప్పిన, సుందర్ సార్ కూడా అదే చెప్పినారు. సో వెరీ హ్యాపీ, నీ కష్టం నాకు బాగా నచ్చిందని. నేను రెగ్యులర్గా జూమ్ మీటింగ్ ఎంతమంది అయినా రాకపోని వచ్చినంత మందితో మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూగా జూమ్ మీటింగ్ చేసేవాడిని. రీసెంట్గా ఒక 3-4 months నుంచి మాత్రమే మార్నింగ్ సెషన్ నేను చేస్తాను, ఈవినింగ్ సెషన్ టీంకి ఇచ్చినాను. ఇంతకుముందు అంతా కంప్లీట్గా నేనే చేసాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయదండి సార్. ఇటు వరకు ఈ 4 మెంబర్ దగ్గర
ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఫస్ట్ వచ్చి కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ థాయిలాండ్ టు అచీవర్, ఆల్ అచీవర్స్, కమింగ్ సూన్ సిసిఎం తిమ్మయ్య సార్ ఫ్రమ్ చదువు. నమస్తే, కంటిన్యూ సార్. Thank you, sir. Good morning, sir. Sundar, sir. గుడ్ మార్నింగ్ హీరో. Oh, thank you, sir. Thank you, sir. యా సూపర్ సార్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ సార్. మాకు ఇది నేను పనిచేస్తున్న దానికి ఎంటైర్లీ డిఫరెంట్ గా నాకు ఆలోచనలో నన్ను ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో తీసుకొచ్చినటువంటి వ్యక్తికి ధన్యవాదాలు తెలుసుకుంటాను సార్ ఈ సందర్భంగా నేను. ఎందుకంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లోకి నేను రాకనుంటే చాలా విధంగా నేను నష్టపోయేవాడిని అని నాకు అర్థమైంది సార్. నాకు ఇది ఈ రోజు మీరు సెక్షన్ ఇచ్చింది 100% మేము దాదాపు 2 years నుంచి మేము దాన్ని బాగా ఫాలో అవుతున్నాం సార్. మేము అది చాలా మంచి సెక్షన్ సార్. ఇది విన్న ప్రతి ఒక్క లీడర్ కూడా ఇన్స్పైర్ అయ్యి మంచి లైఫ్ అనుకున్నటువంటి కలర్ఫుల్ లైఫ్ పొందడానికి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎంత దోహదపడుతుంది అనేది కళ్ళారా మాకు ఇక్కడ చూపించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లీడర్ సార్, కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ ఆల్ అచీవర్స్ లీడర్, అనిజాబి మేడం ఫ్రమ్ కలిగిరి. నమస్తే, కంటిన్యూ మేడం. ఆల్ కేవా కుటుంబ సభ్యులకు గుడ్ మార్నింగ్, సలాం అలైకుం సుందర్ సార్. సలాం అలైకుం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నేను చెప్పే వర్డ్స్ ఏమంటే మీరు చెప్పినట్టు నేను పుస్తకం చదివి కొంతమందికి మన మెడిసిన్ ఇస్తున్నాను, తర్వాత డెమో కూడా చేస్తున్నాను సార్. కొంతమందికి డెమో చేసినందువల్ల విత్ ఇన్ మినిట్ లో మళ్ళీ తీసుకొని ఈ రోజు నేను ఇప్పుడు ఒక 10 నిమిషాలు ముందు ఇచ్చినాను అనుకోండి సార్, మళ్ళీ వాళ్ళు తిని దానికి ఇది చేసి అబ్జర్వ్ చేసుకొని బాడీకు ఈవినింగ్ కల్లా వచ్చి మెడిసిన్ తీసుకుని వెళ్తున్నారు సార్. ఇది పుస్తకము చదవడము ఇవ్వడము చాలా చాలా ఇంపార్టెంట్ సార్. దీన్ని ఫాలో అయితే మీరు చెప్పిన ప్రతిదీ మేము ఆస్వాదిస్తున్నాం సార్. మీరు చెప్పే ప్రతి క్లాస్లో ఇంకా వేరే ఏముండదు సార్ బ్రెయిన్లో. సుందర్ సార్ అంటే ఇంకా ముందే రెడీ ఉంటాం సార్. నేనైతే 7:20కే వచ్చేస్తాను సార్ క్లాస్కి. చాలా థ్యాంక్స్ సార్. మీ వాల్యుబుల్ టైము, మీ మంచి క్లాస్లో ఎనీ టైం మీ అడుగుజాడలో నడచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ రాజశేఖర్ సార్కు, తిమ్మయ్య సార్కు, ఆల్ మెంబర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్ సుందర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ లీడర్ సార్, ఫైనల్, లాస్ట్ అండ్ ఫైనల్, కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ ఆల్ అచీవర్, ప్రతాప్ సార్ ఫ్రమ్ కలిగిరి. నమస్తే, కంటిన్యూ సార్. కేవా కుటుంబ సభ్యులందరికీ జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్పెషల్లీ జై శ్రీరామ్ సార్ ఫర్ సుందర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు చూడండి, మన సుందర్ సార్ ఇచ్చిన సెషన్ ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా అర్థమై ఉంటుంది సార్. నెట్వర్క్ బిజినెస్ లో ఎందుకు చేయాలి, నెట్వర్క్ బిజినెస్ చేయడం వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, బయట దేశాలకి మన దేశానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా చెప్పేటారు సార్. ఈరోజు ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వాలంటే ఖచ్చితంగా 100కి 100% నెట్వర్క్ బిజినెస్లో చేయాలి సార్. అంతేకాకుండా మన దగ్గర ఓవరాల్గా మొత్తం హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ ఈజ్ వెల్త్. మనకి ఏదైనా డౌట్ ఉంటే మన అప్లైనర్ అడగాలి. అప్లైనర్కి డౌట్ ఉంటే వాళ్ళ సూపర్ అప్లైనర్ అడిగి చెప్పారు సార్, ఏది కాంబినేషన్ పరంగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా గ్రోత్ అవ్వాలి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ సుందర్ సార్, రాజశేఖర్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ లీడర్. సార్ ఫైనల్ సార్, కన్క్లూజన్ సార్, సెషన్ చేద్దాం సార్. ఎస్ సార్. ఎస్ సార్. సో ఫైనల్ వచ్చి మనం గ్రో అవ్వాలి, ఫినాన్షియలీ గ్రో అవ్వాలి, టైం ఫ్రీడమ్ రావాలి. సో ఫినాన్షియలీ గ్రో అవ్వదు, మీరు మాత్రం గ్రో అవ్వసాలు, మీ ఎంటైర్ ఫ్యామిలీ గ్రో అవుతాడు. సొసైటీలో మీతోడ ఎంటైర్ ఫ్యామిలీயோட ఒక వీవ్ వచ్చి డిఫరెంట్ వీవ్గా ఉండు. పిల్లలోட ఎడ్యుకేషన్ చేంజ్ అవ్వు, పిల్లలోட లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వు, వాళ్ళు గుడ్ లైఫ్ ఇచ్చేకి పాసిబిలిటీస్ ఉన్నాయి. టైం ఫ్రీడమ్, మీరు ఫ్యామిలీயோட ఎక్కువ స్పెండ్ பண்ணதுలు. సో ఇట్లా మారి ఉండంబోது మనతోడ లైఫే హ్యాపీయెస్ట్ లైఫ్గా కన్వర్ట్ అయిపోవు. దానివి నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద రైట్ చాయిస్. మన అందరమే ఉండేము, మన లైఫ్ని హ్యాపీయెస్ట్గా కన్వర్ట్ చేసేకి మన అందరమే సేరి వర్క్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. రిమైనింగ్ ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీ అప్లైన్తో కూర్చొని మాట్లాడుకోండి. తర్వాత నెక్స్ట్ సెషన్లో మరింత ఎక్కువ మందిని ఇన్వైట్ చేసుకొని మోర్ సబ్జెక్ట్ నేర్పిద్దాం, సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని గట్టిగా జై కేవా, జై జై కేవా చెప్దాం.
థ్యాంక్ యూ జై థ్యాంక్ యూ కేవా, థ్యాంక్ జై యూ జై కేవా. జై జై కేవా కేవా, జై జై కేవా జై కేవా, జై కేవా, జై 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 కేవా, జై జై కేవా. జై కేవా జై జై కేవా జై కేవా జై కేవా జై జై కేవా థ్యాంక్ యూ జై లీడర్స్. కేవా జై జై కేవా హ్యావ్ ఎ థ్యాంక్ యూ నైస్ డే. సార్ బై బై. థ్యాంక్ యూ సార్